సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీనిపై కోర్టులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు కూడా ముగిశాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన వాదనలు వినిపించారు. సాయి కృష్ణ మరణానికి సంబంధించిన కేసు అత్యంత సంక్లిష్టమైందని, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పీపీ న్యాయస్థానానికి వివరించారు. అటు సిఐ నాగరాజు తరపున న్యాయవాది ఈ కస్టడీ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించేందుకు కస్టడీ కోరుతున్నారని ఆరోపించారు. తమ క్లయింట్ ఇప్పటికే సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించారని, అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ పూర్తి సమాచారం అందించారని లాయర్ వాదించారు. దీంతో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలో విన్నటువంటి విజయవాడ ఏజీఎం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ న్యాయస్థానం తన తుది తీర్పును ఇవ్వబోతోంది.